హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎల్లప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, నేనైతే బయటకొచ్చాను. ఎక్కడికంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం దగ్గరకైతే వచ్చాము. ఇది మెయిన్ గోపురము. పెంజర్ల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం మెయిన్ గోపురం దగ్గర అయితే ఉన్నాము. లోపల ఫోన్ ఎలా ఉంటే మీకు స్వామివారిని చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఆలయం దగ్గరికి వచ్చాను. ఇక్కడ నుంచి స్టార్ట్ లోపలికి వెళ్ళాల్సింది. మొత్తం ఇది మెయిన్ గేటు ఆలయం లోపలికి వెళ్ళడానికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది కదా, దేవాలయం అయితే క్లోజ్ చేసేసారు. 4 కి ఓపెన్ ఉంటుందంట. ఈలోపు మీరు గుడి మొత్తం మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా బాగుంది. పచ్చని చెట్లు, రోజ్ ఫ్లవర్స్ సూపర్ ఉంది. ఇక్కడ చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళైతే ఇక్కడ భోజనం కూడా తెచ్చుకొని చేసుకోవచ్చంట. చాలా బాగుంది, కూర్చోవడానికి బాగుంది. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. చూడండి, కూర్చోవడానికి పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చోవడానికి చైర్స్ కూడా వేశారు. చాలా బాగుంది, పచ్చని చెట్ల మధ్య శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఎంత బాగుందో, సూపర్ ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవాలంట. మళ్ళీ ఇగో ఇక్కడ వాటర్ తాగడానికి మనము వాటర్ తాగి వాటర్ తాగడానికి అయితే యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇలాగే స్ట్రేట్. సో ఫ్రెండ్స్, లొకేషన్ చూడండి, చెట్టు చూడండి ఎంత బాగా వేశారంటే. ఇంకో కొబ్బరి చెట్లు, మామిడికాయ చెట్లు, పూల చెట్లు, పచ్చని పూల మధ్యలో ఉన్నాడు స్వామివారు అయితే. చాలా బాగుంది, ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మస్తుంది, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ లొకేషన్. సో ఫ్రెండ్స్, అరటి చెట్టు చూడండి, అరటి గెల కాసినట్టుంది, చాలా బాగా కాసింది. ఇంకా పండలేదు, మాగబెట్టడానికి ఇంకా టైం ఉన్నట్టుంది. అక్కడైతే పెట్టారు చూడండి. సో ఫ్రెండ్స్, ఆలయం వెనుక భాగము చూడండి మొత్తం ఎలా ఉందో, చాలా బాగుంది. మొత్తం వైట్ పెయింట్ తోని గోల్డ్ కలర్ పెయింట్ తోని వేశారు. చాలా బాగుంది టెంపుల్ అయితే, అసలు చాలా ప్రశాంతంగా ఉంది. సో ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ స్వామివారి పల్లకి, స్వామివారి అందులోనే ఊరేగిస్తారంట. చాలా బాగుంది చూడండి. గుడి గోపురం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పావురాలు కూడా సేద తీర్చుకుంటున్నాయి, పావురాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ప్రతి శనివారం అన్నదానం చేస్తారంట. ఎవరో ఒకరు ప్రతి శనివారం అన్నదానం ఉంటుందంట. ఓకేనా, చూడండి. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే సాటర్డే రోజు రండి, చాలా బాగుంటుందంట. ఆ రోజు పెద్ద పండగలా చేస్తారంట. సో ఫ్రెండ్స్, స్వామివారు ముందు భాగము చూడండి ఎలా ఉందో. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు టైం 2 అవుతుంది కదా, క్లోజ్ చేశారు. చూడండి మొత్తము ఏ స్వామివారికి ఆ స్వామివారి దేవాలయం అయితే ఉంది. నేను తీసిన తర్వాత గుడి ఓపెన్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. మొత్తాన్ని ఒకసారి చూడండి, చూపిస్తాను మీకు. చిన్నదే గుడి అయినా కానీ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే పచ్చని చెట్ల మధ్య స్వామివారు అయితే సేద తీర్చుకుంటున్నారు. చాలా బాగుంది లొకేషన్, చెట్లు, దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, స్వామివారు అయితే ఇక్కడేనంట ఫస్ట్ వెలిసింది. ఇక్కడ వెలిసిన తర్వాత మీకు చిన్న ధ్వజస్తంభము, అలాగే ఇక్కడ చూడండి రావి చెట్టు. ఇక్కడ మనం ఏదైనా కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందంట. చూడండి ఎంతమంది కట్టారు, చాలామందే కట్టారు. ఫస్ట్ మనం ముందుగా అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు గుడి క్లోజ్ ఉంది కాబట్టి ఓపెన్ చేసిన తర్వాత